శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయని చూస్తే గనుక మీరు మార్చలేనటువంటి విషయం గురించి తరచూ ఆలోచించడం ఆపేసి మీ చేతిలో ఉన్న దానిని మార్చేటటువంటి రోజుగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఒక విషయం మీ మనస్సును పదే పదే ఆలోచింపజేస్తూ ఉండవచ్చు. అయితే ఈరోజు మీకైతే దానికి సంబంధించిన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే ధైర్యం మీలో రాబోతోంది. ఆ నిర్ణయం మీరు విన్న వెంటనే ఫలితం అనేది పొందకపోయినా కూడా భవిష్యత్తులో మీకైతే మేలు చేసే అవకాశంగా మారుతోంది. ఉదయం సమయంలో ఒక చిన్న బాధ్యత అకస్మాత్తుగా మీపై పడవచ్చు. మొదట ఇబ్బందిగా అది మీకు అనిపించినా కూడా దాన్ని సరిగ్గా పూర్తి చేస్తే గనుక మీ పైన ఇతరులకు నమ్మకం పెరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత కూడా మీ పనులలో వేగం పెరుగుతుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేసిన ఒక పని కూడా ఈరోజు ప్రారంభించే అవకాశాలు ఉంటున్నాయి. ఉద్యోగస్తులకు ఈరోజు సమస్యను గుర్తించడం కంటే కూడా పరిష్కారం చూపించడం వల్ల గుర్తింపు లభిస్తుంది. కార్యాలయంలో ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురైతే ఇతరులను నిందించకుండా ప్రత్యామ్నాయ మార్గం చూపించవచ్చు. మీ నాయకత్వ సామర్థ్యాన్ని గుర్తించే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ నాయకత్వ సామర్థ్యాన్ని గుర్తించే అవకాశం కూడా ఉండబోతోంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నవాళ్ళు ఒకే మార్గం పైన మీరు ఆధారపడకుండా కొత్త రంగాలను కూడా మీరు పరిశీలించాలి. వ్యాపారస్తులకు ఈరోజు ప్రయోగాలు చేయడానికి అనుకూలంగా ఉండబోతోంది. కొత్త ఉత్పత్తి, కొత్త ధర విధానం లేదా ప్రచార పద్ధతి చిన్న స్థాయిలో పరీక్షించవచ్చు. కస్టమర్ల నుంచి వచ్చే విమర్శలను మీరు వ్యక్తిగతంగా తీసుకోకుండా వాటిని వ్యాపారాన్ని మెరుగుపరచడానికి ఉపయోగం చేయండి. ఆర్థికంగా కూడా మీరు పొదుపు గురించి కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటోంది. ఒక పెద్ద ఖర్చు ఎదురైనా దాన్ని ముందుగానే ప్రణాళిక చేస్తే ఇబ్బంది ఉండదు. ఇతరుల ఒత్తిడితో అప్పు చేయడం లేదా ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం మాత్రం నివారించాలి. కుటుంబ పరంగా చూసినట్లయితే ఈ యొక్క మేషరాశి జీవితంలో ఒక చిన్న మార్పు అనేది మీ ఇంటి వాతావరణాన్ని మరింత సంతోషంగా మార్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి విజయానికి మీరు కారణం అవ్వవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా మీరు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రేమలో ఉన్న వాళ్లకు కూడా ఒకరిని ఒకరు మార్చాలి అని ప్రయత్నించకుండా అర్థం చేసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా శారీరక శక్తి బాగానే ఉన్నా కూడా కోపం లేదా ఆవేశం వల్ల మానసిక ఒత్తిడి అనేది పెరగవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించి ప్రదక్షిణలు చేస్తే విశేష శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.